హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో వరదలు ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రధానంగా విజయవాడ నగరానికి సంబంధించి లక్షలాది మంది ప్రజలు 2-3 రోజులుగా ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇళ్లలో ఫస్ట్ ఫ్లోర్ వరకు, సెకండ్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వచ్చిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళి సాయం అందించడం కూడా అధికారులకు కష్టంగా ఉంది. అధికార యంత్రాంగం అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన టీంలు పడవల్లో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని చోట్ల డ్రోన్స్ ద్వారా ఆహార పదార్థాలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అపార్ట్మెంట్స్లోనో పెద్ద పెద్ద బిల్డింగ్స్లోనో ఉన్న వాళ్ళు పదుల సంఖ్యలో బిల్డింగ్లకు పైకి వెక్కి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేసి సాయం అడిగే పరిస్థితులు లేరు. 2-3 రోజులుగా కరెంట్ లేదు కాబట్టి మొబైల్స్ ఛార్జ్ చేసుకున్న పరిస్థితి లేదు. సో ఇంట్లో పవర్ లేదు, ఇంట్లో వాటర్ లేవు, ఫుడ్ ప్రిపేర్ చేసుకునే పరిస్థితి లేదు. సో ఈ రకంగా చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఈ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నేరుగా రాత్రింబవళ్ళు ప్రజల దగ్గరే ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నారు. కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. అయితే ఈ మానిటరింగ్ అంతా కూడా ఇప్పుడు జరగాల్సిందే. ఒక పక్క ఫర్దర్గా ఇంకా ఏ స్థాయిలో వరద రాబోతోంది, వస్తే పరిస్థితి ఏంటి, వీళ్ళని ఇక్కడ నుంచి తరలించడానికి సంబంధించి చేస్తున్న ఏర్పాట్లు ఏంటి, వీళ్ళకి సంబంధించిన ఆహారం, నిత్యావసరాల వస్తువులు సప్లై చేయడానికి సంబంధించి తీసుకుంటున్న మెకానిజం ఏంటి, సో అక్కడ నుంచి వాటర్ని డ్రైన్ చేయడానికి, పంప్ చేయడానికి సంబంధించి ఉన్న మార్గాలు ఏంటి, ఇవి ప్రధానంగా వరదలు వచ్చిన సందర్భంగా ఏ ప్రభుత్వాలైనా ఎవరైనా చేయాల్సింది. ఇమీడియట్గా వాటర్ అక్కడ నుంచి పోవాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏదో అందాలి, ఫర్దర్గా ఆ తర్వాత అంటువ్యాధులు లాంటివి ప్రబలకుండా చూడాలనేది ప్రధానంగా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసే ఇష్యూస్గా ఉంటాయి. అయితే ఫర్దర్గా పైనుంచి వచ్చే వరదల్ని మనం ఆపలేం కాబట్టి వరద ముప్పు నుంచి ప్రజల్ని కాపాడడానికి సంబంధించి ఏం చేయాలనే దానిపైన ప్రభుత్వాలు దృష్టి పెడుతూ ఉంటాయి. ఆ సందర్భంగానే వరదలు వస్తాయని ముందుగానే తెలిసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించడం, పునరావాస కేంద్రాలు పెట్టడం, సో అక్కడ వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందించే ప్రయత్నం చేస్తుంటారు. ఎవరింట్లో వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడికి నీళ్ళు, ఆహారం ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టి వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తే పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి కావాల్సిన ఆహారము, నీరు అందించే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక్కసారిగా సడన్గా గతంలో ఎప్పుడు ఫ్లడ్ చూడని ప్రాంతాలు కూడా విజయవాడలో ఇప్పుడు ఫ్లడ్ చూస్తున్నాయి. 3.5 లక్షల మందికి పైగా ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు అనేది అనధికారికంగా అందుతున్న అంచనా, అనధికారికంగా వస్తున్న లెక్కలు. చాలామంది ఆ సాయం కోసం ట్విట్టర్లో, సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ వస్తున్నాయి. కొన్ని మీడియా ఛానల్స్లో మాట్లాడుతున్న బాధితుల ఆర్తనాదాలు కూడా వింటూ ఉన్నాం. అయితే ఈ సందర్భంలో ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్ళి సాయం అందించడానికి సంబంధించిన మెకానిజం ఇప్పటికిప్పుడు లేదు. కానీ గత ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండేవాడు కాబట్టి ఆ 50 ఇళ్లలో ఎవరున్నారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళకి సంబంధించిన అవసరాలు ఏంటి అనేది ఆ వాలంటీర్ ద్వారా నేరుగా తీర్చడానికి సంబంధించిన అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ సప్లైకి సంబంధించి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అవసరాలు తీర్చడం కోసం కావచ్చు, వాలంటీర్ల వ్యవస్థను కనుక ప్రభుత్వం ఉపయోగించుకొని ఉంటే మరింత ఎక్కువగా సేవలు అంది ఉండేవి లాంటి ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ అసలు ఉందా లేదో తెలియని పరిస్థితి. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీకి ప్రధానంగా గత ప్రభుత్వం వాళ్ళని ఉపయోగించుకుంటూ వచ్చింది. గడిచిన 2-3 నెలలుగా పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లకు సంబంధం లేకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ చేయిస్తోంది. కనీసం ఇటువంటి సందర్భంలోనైనా ఇంకా వాలంటీర్లకు జీతాలు ఇస్తున్నారు. వాలంటీర్ల ఉద్యోగాల నుంచి ఎక్కడా తీసేయలేదు. 2.5 లక్షల మంది దాదాపు వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళందరినీ ఇటువంటి సందర్భంలోనైనా, ఇటువంటి విపత్తుల సందర్భంగానైనా ప్రభుత్వం యూటిలైజ్ చేసుకుని ఉంటే ఇంకా ఎక్కువగా సర్వీస్ చేయగలిగి ఉండేవాళ్ళు, ఇంకెక్కువగా ప్రజల ఇబ్బందులను దూరం చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉండేది. కానీ వాలంటీర్లను ఉపయోగించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేసినట్లుగా ఎక్కడ కనపడట్లేదు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సూక్ష్మంగా ప్రతి వ్యక్తికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన సాయము, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు అందించే ఏర్పాటు గత ప్రభుత్వం చేసింది. అంతకుముందు గోదావరి జిల్లాల్లో గోదావరి వరద సందర్భంగా అనేక ప్రాంతాల్లో, ఈవెన్ ఏజెన్సీ ఏరియాల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడిన నేపథ్యంలో, ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో అక్కడ వాలంటీర్లు అద్భుతంగా పనిచేశారు లాంటి ప్రచారం జరిగింది. అటువంటి పేరు వాలంటీర్లకు వచ్చింది. నేరుగా ప్రభుత్వ సాయాన్ని, బియ్యం, నిత్యావసరాలు అన్నీ నేరుగా ప్రజల ఇంటికి దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చే బాధ్యతని అప్పుడు వాలంటీర్లు తీసుకున్నారు. ఆ సందర్భంగానే ప్రభుత్వం అనేది మానిటర్ చేయాలి తప్ప ఫిజికల్గా అక్కడికి వెళ్ళడం ద్వారా అధికార యంత్రాంగంతో అంతా ఆ ముఖ్యమంత్రి చుట్టూ, ఆ మంత్రుల చుట్టూ తిరుగుతారో అక్కడ ప్రజలకి సేవలు అందించడం కష్టమవుతుంది, ప్రజల కష్టాలు దూరం చేయడం కష్టమవుతుంది. ప్రభుత్వ యంత్రాంగం మానిటర్ చేస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది ద్వారా ప్రజల అవసరాలు తీర్చే ప్రయత్నం చేయాలి అంటూ గత ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత అక్కడ వరదలు తగ్గిపోయిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి ఆ ప్రాంతాల్లో పర్యటించి మీకు సరిగా సాయం అందిందా లేదా అనేది వాకప్ చేయడం చూసాం. సో ఇప్పుడు నేరుగా అధికారులు వెళ్తున్నారు, ముఖ్యమంత్రి వెళ్తున్నారు, మంత్రులు, ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల కనపడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అందరికీ సాయం అందిందా అంటే అందిన పరిస్థితి కనపడలేదు. కేవలం 3.5 లక్షల మంది ఒక పట్టణానికి సంబంధించిన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటేనే వాళ్లకు పూర్తి స్థాయిలో సహాయం అందించలేని పరిస్థితిలో ఉంటే ఈ విపత్తు కనుక, ఈ ప్రమాదం కనుక, ఇటువంటి వరదలు కనుక ఇంకా మిగతా జిల్లాల్లో కూడా
వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే ఇబ్బందిగా ఉంటుంది. సో కాబట్టి ఇప్పటికైనా వాలంటీర్ల వ్యవస్థను యూటిలైజ్ చేసుకోవడం పైన ప్రభుత్వం దృష్టి పెడితే ఇంకా కూడా ఈ రోజుతో అయిపోవాలి. ఈ రోజుతో వరదలు తగ్గిపోయినప్పటికీ ఆ నీళ్లు పూర్తిగా తగ్గడానికి ఇంకా 48 గంటలకు పైగా సమయం పడుతుంది. ఆ తర్వాత ఈ వరదల కారణంగా వచ్చిన బురదంతా క్లియర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఆ తర్వాత వాళ్ళకు రకరకాల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం కూడా ఉంటుంది. వాటి నుంచి ప్రజల్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఇప్పటి నుంచి చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వాలంటీర్ల వ్యవస్థని యూటిలైజ్ చేసుకొని ఉంటే బాగుండేది. ఇప్పటికైనా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తే ప్రజలకు సంబంధించిన కష్టాలని మరిన్ని దూరం చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా వాలంటీర్ వ్యవస్థ గత ప్రభుత్వం తెచ్చింది కాబట్టి దాన్ని వాడుకుంటే మనం ఆ క్రెడిట్ మళ్ళీ ఆ ప్రభుత్వానికి ఇవ్వాల్సి వస్తుందేమో, ఇటువంటి పొలిటికల్ ఆలోచనలోకి వెళ్లకుండా ప్రాక్టికల్గా ప్రజలకి ఇమీడియట్గా సేవలు అందించడానికి సంబంధించి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఏ ఒక్క అవకాశాన్ని కూడా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం కనపడుతుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ.